మహిళ మీద అత్యాచారం విషయం మాట్లాడతలేడానే షాపుల మీద దాడులు చేస్తున్న కండిషన్ తీసుకోవాలన్నట. మరి హిందూ షాపులో కూడా దాడులు జరిగినాయి, మరి దాని మీద మాట్లాడతలేవు. ఇప్పుడు మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? అక్కడ గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే? నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే? బేగం బజార్ లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు స్పందించాడు? మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ, మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, నీకు మానవత్వం లేదు. వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ నువ్వు ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు. నీ ప్రాపర్టీస్, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం.